హాయ్ విగోస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరికీ ఉండే ఒక కామన్ హ్యాబిట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో పోస్ట్ లంచ్ నిద్రపోవడం. సో విమెన్స్ అయితే, ఇంట్లో ఉండేవాళ్ళు, హోమ్ మేకర్స్ అయితే యూజువల్లీ దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ కొంతమంది బిజినెస్ పీపుల్ అలా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. లైక్ తిన్న తర్వాత కాసేపు అలా ఒక న్యాప్ వేసి హ్యాపీగా వాళ్ళ వర్క్కి వెళ్ళిపోతారు. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో పోస్ట్ లంచ్ నిద్రపోతే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇంకా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. యూజువల్లీ ఒక ఎక్స్పర్ట్స్ ఒక రిజల్ట్ ఇచ్చారనమాట. కొన్ని రీసెర్చెస్ చేసి దాని మీద ఒక రిజల్ట్ ఇచ్చినారు. ఏంటి అంటే యూజువల్లీ వీక్లో 1 to 2 టైమ్స్ వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఓకే. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అది ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ని తీసుకొచ్చి పెడుతుంది. హార్ట్ స్ట్రోక్స్ని, హార్ట్ ఫెయిల్యూర్స్ని, ఇలా హార్ట్ ఇష్యూస్ని అన్నిటినీ కూడా తగ్గిస్తుంది అనమాట. హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇలా ఈ న్యాప్ వల్ల తగ్గిపోతుంది. సో న్యాప్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు నిద్రపోతున్నారు అంటే గంటలు గంటలు పడుకుంటే దట్ మే ఎఫెక్ట్. సో మీరు పడుకునేది ఎలా పడుకోవాలి అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత 5 minutes నుంచి 1 hour లోపు మాత్రమే నిద్రపోవాలి. సో ఎందుకు ఇంత తక్కువ టైంలోనే నిద్రపోవాలి అంటే, మీరు ఎక్కువసేపు పడుకోవడాలనుకోండి, దానివల్ల మీ మెటబాలిజం అనేది స్లో డౌన్ అవుతుంది. మెటబాలిజం స్లో డౌన్ అయ్యింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో దట్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మధ్యాహ్నం నిద్రపోయినట్లయితే, ఎక్కువసేపు నిద్రపోయినట్లయితే ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫ్రీక్వెంట్ న్యాప్స్ కూడా మీ మెటబాలిజంని వీక్ చేస్తాయి. సో వీక్లో మొత్తం వీక్ డేస్ అంతా పడుకున్నారనుకోండి, తిన్న తర్వాత అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకనే వీక్లో 1-2 టైమ్స్ అలా పడుకుంటే ఏం కాదు. అది కూడా విత్ ఇన్ అ టైం. సో 5 minutes నుంచి 1 hour వరకు మీరు ఏ టైంలో అయినా ఎప్పుడైనా పడుకోవచ్చు తిన్న తర్వాత. సో కాకపోతే బియాండ్ 1 hour పడుకున్నట్లయితే మీకు ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఒక రీసెర్చ్ ప్రకారము కాలిఫోర్నియాలో ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ చేశారు. అరౌండ్ 5,000 పీపుల్ మీద ఈ రీసెర్చ్ జరిగింది. సో ఈ రీసెర్చ్లో వాళ్ళు ఏం కన్క్లూడ్ చేశారు అంటే, ఈ 5 minutes నుంచి 1 hour ఆ పీరియడ్లో వీక్లో 2 times అలా పడుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అండ్ హార్ట్ ఇష్యూస్ ఏవైతే హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. అలాంటివి ఆ పేషెంట్స్లో కనిపించలేదు వీళ్ళకి. అండ్ మోర్ దెన్ 1 hour పడుకున్న వాళ్ళ మెటబాలిజం స్లో డౌన్ అవ్వడం అండ్ డయాబెటీస్ వాళ్ళకి రావడం లాంటివి వాళ్ళు గమనించారనమాట. సో ఇలా మనం స్లీప్ అనేది మేనేజ్ చేసుకోగలగాలి. తిన్న తర్వాత పడుకోవడం మంచిదే, కానీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లిమిట్. ఖచ్చితంగా వీక్లో 1-2 times కంటే ఎక్కువసార్లు పడుకోకూడదు. అండ్ టైం కూడా ఇంపార్టెంట్. సో 5 minutes నుంచి ½ an hour, 1 hour వరకు మీ స్లీప్ టైంని మేనేజ్ చేసుకోండి. దాని తర్వాత పడుకుంటే మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎక్కువసేపు పడుకుంటే వెయిట్ గెయిన్ అవుతారనమాట. ఎందుకంటే మీ మెటబాలిజంని ఇది స్లో డౌన్ చేస్తుంది కాబట్టి మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.